తిండి లేకుండా బ్రతికి ఉండి అంత్య అబద్ధపు క్రీస్తును ఎదిరించి నాకు ఈ ముద్ర వద్దు 666 అని చెప్పి ఎదిరించి నిలబడి కరెక్ట్గా 3.5 సంవత్సరాల సమయంలో మధ్యాకాశంలోనికి యేసు ప్రభు వారు వస్తే నీ శరీరము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వెయ్యక విడిచిపెట్టుము. అది అన్యులకియ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చెయ్యనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చెయ్యనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ వాక్యములు ఉన్నటువంటి సత్యములను గ్రహించులాగన మా హృదయాలను తెరవచేయండి. మీరు మాట్లాడండి ప్రభు, మాతో మాట్లాడండి. మీ వాక్యములు సత్యములను మాకు తెలియజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ ప్రభువు మనకి చూపిస్తున్నాడు 2 సాక్షుల గురించి. 2 సాక్షుల గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. గత వారం మనం చూసాం, మొదటి క్రూర మృగం అనగా అంత్య అబద్ధపు క్రీస్తు గురించి, అలాగే 2వ క్రూర మృగం అనగా అబద్ధ ప్రవక్త గురించి చూసాం. అంత్య అబద్ధపు క్రీస్తు వచ్చినప్పుడు అబద్ధ ప్రవక్త అంత్య అబద్ధపు క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉంటాడు. ఆ అబద్ధ ప్రవక్త అంత్య అబద్ధపు క్రీస్తు గురించి చెప్తూ ఉంటాడు. ఇతనే మెస్సయ్య, ఇతనే రక్షకుడు అని ప్రకటిస్తూ ఉంటాడు. అవసరమైతే సూచనలు, సూచక్రియలు, అద్భుతములు కూడా చేస్తాడు. ప్రతిమ కూడని తయారు చేయించి ఆ ప్రతిమకు నమస్కారం చేసేటట్లుగా చేస్తాడు. అంతేకాకుండా ప్రతిమకు నమస్కారము చేయని వారికి మరణశిక్ష కూడా వచ్చేటట్లు కూడా చేయిస్తాడు అని మనం చూసాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? చివరగా ఉన్నటువంటి 7 సంవత్సరాల్లో జరుగుతుంది. దాన్ని అంత్యవారం అంటారు. ఈ అంత్యవారములో అబద్ధపు ప్రవక్త అంత్య అబద్ధపు క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉంటే, అదే సమయంలో దేవుడు కూడా ఆనాడు విశ్వాసముంచి సంఘములో ఉన్న ప్రజలను హెచ్చరించుటకు, వారిని అబద్ధపు క్రీస్తు వైపు వెళ్ళకుండా కాపాడడానికి ఎవరిని పంపిస్తానని చెప్తున్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే, నా 2 సాక్షులను పంపుతాను. ఈ 2 సాక్షులు వచ్చి ప్రవచిస్తారు. ఎవరి గురించి ప్రవచిస్తారు? ఒకవైపు అబద్ధపు ప్రవక్త
అంత్య అబద్ధపు క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉంటే ఈ ఇద్దరు సాక్షులు, దేవుని చేత అభిషేకించబడినటువంటి ఇద్దరు సాక్షులు ఏమని ప్రకటిస్తుంటారంటే, అబద్ధపు ప్రవక్త చెప్తున్నటువంటి ఆ వ్యక్తి నిజమైన క్రీస్తు కాడు, నిజమైన క్రీస్తు మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని ప్రకటిస్తూ ఉంటారు. వీరు నిర్భయముగా ప్రకటిస్తూ ఉంటారు. అది ఎవరి కోసం? మొదటి అర్ధవారములో అనగా 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండే విశ్వాసులమైనటువంటి మన కోసం, మనం బ్రతికి అప్పటికి ఉంటే, లేకపోతే భవిష్యత్ తరాలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి వారి హెచ్చరిక చేస్తుంటారు, మేము దేవుని చేత పంపబడినటువంటి ఇద్దరు సాక్షులము, మమ్మల్ని చూడండి, మేము ప్రవచిస్తూ ఉన్నాము అని వారు చెప్తారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని మనం చూస్తే చూడండి, 6వ వచనాన్ని చూడండి. అదే అధ్యాయంలో, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశము మూయుటకును వారికి అధికారము కలదు మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ఎన్ని రోజులు వీరు ప్రవచిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది? 1 నుంచి 5 వచనాలు చూస్తే అక్కడ ఎన్ని రోజులుంది? 1260 రోజులు, అంటే 1260 రోజులు. 1260 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు మనకి. కానీ ప్రవచన భాషలో యూదులకు 360 రోజులే సంవత్సరం. ఇప్పుడు భాగించండి, 1260 డివైడెడ్ బై 360 ఎన్ని వస్తుంది? 3.5 సంవత్సరాలు వస్తుంది. ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు. నెలల్లో లెక్క పట్టండి, సంవత్సరానికి ఎన్ని నెలలు? సంవత్సరానికి 24 నెలలు. దేవుడికి స్తోత్రం కలుగు. మనం ఎక్కడున్నాము? బృహస్పతి మీద ఉన్నాం కదా. సంవత్సరానికి 12 నెలలు. 2 సంవత్సరాలకి ఎన్ని నెలలు? 24. 3 సంవత్సరాలకి ఎన్ని నెలలు? 3 సంవత్సరాలకి ఎన్ని నెలలు? 36. 3.5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? ఇంకొక 6 కలపండి, 42 నెలలు. అంటే ఇద్దరు సాక్షులు ఎంతకాలం పనిచేస్తారు భూమి మీద? 42 నెలలు, లేదా 3.5 సంవత్సరాలు, లేదా 1260 రోజులు వీళ్ళు ప్రవచిస్తూ ఉంటారు. దేవుడు వీరికి ఇచ్చిన అధికారాన్ని చూస్తే 6వ వచనంలో ఏముంది? వారు ప్రవచించే సమయంలో వర్షం పడదు. మొదట చూడండి, మొదటేంటి? వర్షం అనేది పడకుండా ఆపడానికి వారికి అధికారం ఉంది. ఆకాశాన్ని మూసేస్తారంట. ఏం చేస్తారు? ఆకాశాన్ని మూసే శక్తిని, అధికారాన్ని దేవుడు ఆ ఇద్దరు సాక్షులకు ఇచ్చాడు. అంటే 3.5 సంవత్సరాలు వారు ప్రవచిస్తారు. ఆ 3.5 సంవత్సరాలు వర్షం పడవద్దు అంటే ఆగిపోతుంది. పోద్దా? తర్వాత వారికి ఇచ్చినటువంటి అధికారాలు చూస్తే ఏమున్నాయి? నీళ్లను రక్తముగా
నీళ్లను రక్తముగా, వారికి ఎప్పుడు ఇష్టం వస్తే నీళ్లు రక్తంగా మారునుగాక అన్నారంటే చాలు, నీళ్లు రక్తంగా మారిపోతాయి. వీళ్ళకున్న అధికారం చూస్తే మొత్తం అంతా నీటి మీదే ఉన్నట్టు కనిపిస్తుంది. ఆకాశం నుంచి నీరు రానివ్వరు, వచ్చిన నీరుని రక్తముగా మార్చే అవకాశం ఉంది. కొలాయి లేపితే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. తాగుతారా? చీయా. దేవుడు ఎటువంటి అధికారం ఇచ్చాడు ఇంకా చూడండి. అంతేకాకుండా ఏమిచ్చాడు? నానా విధమైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారం ఉంది. ఇప్పుడు ఏంటిది? ఇదేంటిది? ఏంటిది? అవసరమైతే నానా విధమైనటువంటి తెగుళ్ళు భూమి మీదకి రప్పిస్తారు. అప్పుడు పరిస్థితిని ఒకసారి ఆలోచన చేద్దాం. అప్పుడు పరిస్థితి ఎలాగుంది? ఒకవైపు 666 ముద్ర వేసుకుంటేనే తిండి దొరుకుతుంది. అమ్మడానికైనా కొనడానికైనా పర్మిషన్ దొరుకుతుంది. 666 ముద్ర ఎవరిది? 666 ముద్రది అపవాదిది, సైతానుది, మొదటి క్రూర మృగముది, లేదా అంత్య అబద్ధపు క్రీస్తుది. అప్పుడు వాడు బలవంతం చేస్తాడు. ఎవడు వాడు? అంత్య అబద్ధపు క్రీస్తు యొక్క నంబర్ అయినటువంటి 666ని వేసుకుంటేనే తిండి, అమ్మడమైనా కొనడమైనా. ఒకవైపు చూస్తుంటే ఎలాగుంది? వీరు అనగా ఇద్దరు సాక్షులు వచ్చి ఏం చేస్తున్నారు? 3.5 సంవత్సరాలు అవసరమైతే ఆకాశాన్ని మూయించి వర్షం పడకుండా చేస్తారు. ఇప్పుడు ఏముంటుంది? భూమి మీద కరువు ఉంటుంది. అక్కడ అబద్ధపు క్రీస్తుని మొక్కుతేనే కానీ ఫుడ్ దొరకదు. ఇప్పుడు చూడండి, అక్కడ వాడి నెంబర్ వేసుకుంటేనే ఫుడ్ ఇస్తా అంటాడు. ఇక్కడ పంట పండదు. ఏం చేస్తారు? అంత్యవారములో ఉన్నటువంటి మొదటి అర్ధవారం అనగా 3.5 సంవత్సరాలు అతి భయంకరం. ఆ తర్వాత వచ్చే మరో 3.5 సంవత్సరాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. అప్పుడు ఉండాలని కోరుకుంటున్నారా? ఉండకూడదా? యేసు ప్రభువు వారిని చూసే సమయం, యేసు ప్రభువు వారిని కలుసుకునే సమయం ఆ అంత్యవారం మధ్యలోనే జరుగుతుంది. ఇప్పుడు చనిపోతామా? అందరం బతికే ఉంటామా? చనిపోతామా? హాస్పిటల్లోనూ చచ్చిపోవడం కంటే తిండి లేకుండా బ్రతికి ఉండి అంత్య అబద్ధపు క్రీస్తును ఎదిరించి నాకు ఈ ముద్ర వద్దు 666 అని చెప్పి ఎదిరించి నిలబడి కరెక్ట్గా 3.5 సంవత్సరాల సమయంలో మధ్యాకాశంలోనికి యేసు ప్రభు వారు వస్తే నీ శరీరము చనిపోకుండా మహిమ రూపము ధరించి మహిమ శరీరాన్ని పొంది మేఘమండలం మీదకి వెళ్ళిపోతావు. ఏది బెటరు? హాస్పిటల్లో చనిపోవడం కంటే ఇంటిలో చనిపోవడం కంటే ఆ 3.5 సంవత్సరాలు శ్రమ అనుభవించి బాధ అనుభవించి చచ్చిపోకుండా ఆ 3.5 సంవత్సరాలు మహిమ దేహం మార్చబడి ఏ సమాధి కార్యక్రమం కూడా అవసరం లేకుండా నన్నెవడు పాతి పెడతాడనే బాధ లేకుండా మారిపోవడం మంచిదా? ఏది మంచిది? కొన్ని చూస్తే ఆ బాధలన్నీ, ఈ టార్చర్లు, ఈ ఫుడ్ లేకపోవడం అన్నిటికంటే ముందే చనిపోతే బెటరు అని ఒకలాగా అనిపిస్తుంది. కానీ చావు అనేది లేకుండా హానోకు వలె మహిమ శరీరం ధరించుకొని వెళ్ళిపోవడము, ఏలియా వలె మహిమ శరీరం ధరించుకొని వెళ్ళిపోవడం ఒక విధంగా మంచిదే కదా? మంచిదేనా? కానీ వాడు టార్చర్ పెడతాడే, మరి దాని సంగతి ఏంటి? ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో వారికి ఇచ్చిన అధికారాలు చూస్తే
3.5 సంవత్సరాలు ఏంటి? 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపే అధికారాన్ని ఆ 2 సాక్షులకు దేవుడు అనుగ్రహించాడు. బైబిల్ యొక్క అద్భుతాన్ని చూడండి. అంత్యవారంలో మొదటి అర్ధవారం ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. వీళ్ళు ప్రవచించే దినాలెన్ని? 3.5 సంవత్సరాలే. ఈ వర్షం రాకుండా ఎన్ని సంవత్సరాలు ఆపగలరు? 3.5 సంవత్సరాలే. ఏలియా వర్షం రాకుండా గతంలో ప్రార్థన చేశాడు ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలే. బైబిల్లో దేవుడు ఎలాగూ రాయించి ఉంచాడంటే కావాలనే వాటన్నింటినీ జరిపించాడు, వ్రాయించాడు దేవుడు. ఎందుకంటే గతములో జరిగినవే భవిష్యత్తులో జరుగుతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనస్సులో బాగా ముద్ర పెట్టుకోవాలి. గతంలో ఏం చేశాడో, ఏం జరిగిందో భవిష్యత్తు అదే జరగబోతుంది. ఎందుకు తెలుసా? ఆ భవిష్యత్ కాలములో దేవుడు ఏం చేయగలడో గతములో మనకి వాక్యములో వ్రాయించి ఉంచాడు. అది విషయం. ఇశ్రాయేలు ప్రజలకి కరువు వచ్చింది. ప్రపంచమంతటా కరువు వచ్చినప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ప్రపంచమంతా కరువు ఉంటే ముందుగా ఏం చేశాడు? ఐగుప్తులోనికి యోసేపును వెళ్ళేటట్లు చేసి అబ్రహాము ఇస్సాకుకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాలని వారిని బ్రతికించాడు. దీనికోసం ఏర్పాటు ఏం చేశాడు? కరువులోనైనా పోషించగలడు అనే మాటను ముందుగా మన కోసం రాయించి ఉంచాడు. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మూయబడింది. అప్పుడు ఏం చేశాడు ఏలియా? సారేపతు అనే ఒక విధవరాలు దగ్గరికి వెళ్ళి అక్కడ 3.5 సంవత్సరాలు మొత్తానికి ఆ కాలవ దగ్గర, కేరీతు వాగు దగ్గర, ఈ విధవరాలు దగ్గర 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? పోషింపబడ్డాడు. అంత్యవారంలో ఉన్నటువంటి ప్రజలకు భయపడవలసిన అవసరం లేదు. ఏలియా వైపు చూడండి, యోసేపు వైపు చూడండి. ఏలియాను ఎలాగూ పోషించానో మిమ్మల్ని కూడా అలాగే పోషిస్తాను, పోషించగలను అనే ఉదాహరణ మన మధ్యలోనికి దేవుడు తన వాక్యములో వ్రాయించి ఉంచాడు. దేవుని యొక్క వాక్యంలో చూద్దాము. 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా చేయగలడు. అవసరమైతే నీళ్లను రక్తముగా మార్చగలడు. నీళ్లను రక్తంగా మార్చే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఎవరతను? మోషే. మోషే ఉన్నాడా? ఇప్పుడు లేడా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడున్నాడు? పరదైస్లో ఉన్నాడు. మోషే గారికి ఉంది అధికారం. నీళ్ళని రక్తముగా మార్చే అవకాశం ఉంది. ఆకాశం నుంచి తెగుళ్ళను రప్పించే అధికారం కూడా ఎవరికి ఉంది? మోషే గారికి ఉంది. ఎన్ని తెగుళ్ళు వచ్చాయి ఐగుప్తులో? కప్పలు, పేళ్ళు, ఈగలు. ఇవన్నీ ఏంటి? ఈ తెగుళ్ళన్నిటినీ తెప్పించే అధికారం మోషే గారికి ఉందా? ఇప్పుడు చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ 2 సాక్షులు ఎవరై ఉంటారు? కొంతమంది ఎలాగనుకుంటారంటే వారిలో ఒకడు ఖచ్చితముగా ఏలియా అయ్యుండాలి. ఎందుకు? 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా చేసే అధికారం, ప్రార్థనా శక్తి కలిగిన వ్యక్తి ఏలియా. అంతేనా? ఏలియా చనిపోయాడా? చనిపోలేదు. కాబట్టి ఏలియా గారు పరదేశికి వెళ్ళిపోయాడు కనుక ఆయన్ని కిందకి దింపి
ఈ 3.5 సంవత్సరాలు దేవుడు పంపించి భూమి మీద వర్షం పడకుండా చేస్తాడు కనుక ఆ ఇద్దరు సాక్షుల్లో ఒక వ్యక్తి ఏలియా అయ్యే అవకాశం ఉంది. ఏలియా అయ్యే అవకాశం ఉంది అనే అభిప్రాయం ఉంది. ఉందా? రెండవది, మోషే గారు కూడా నీళ్లను రక్తముగా చేశారు కనుక, తెగుళ్ళు తెప్పించాడు గనుక చాలా మంది యొక్క అభిప్రాయం ఏంటంటే ఆ రెండవ వ్యక్తి మోషే అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మోషే గారు చనిపోయారా, బ్రతుకున్నారా? చనిపోయారా? ఎక్కడ చనిపోయారు? ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను బెత్పాయేరు ఎదుట మోయాబు దేశములో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. ఎక్కడుందో నేటి వరకు ఎవరికీ తెలియదు. ఎక్కడ ఉన్నదో తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు 120 సంవత్సరాలకి ఈడుగలవాడు. అతనికి దృష్టి మంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. మోషే చనిపోయాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మోషే సమాధి చేసిన వారెవరు? అక్కడ కనిపించదు. దాని గురించి మనం వేరేగా ధ్యానించేద్దాం. మోషే గారు ఎంత వయసులో చనిపోయారు? 120 సంవత్సరాల్లో చనిపోయాడు. పాతి పెట్టబడ్డాడు. సమాధి యొక్క అడ్రస్ మాత్రం ఎవ్వరికి తెలియదు. లేకపోతే మోషేను కూడా ప్రజలు పూజించి ఆరాధించే అవకాశం ఉంది. బహుశా ఆ కారణం చేతే ఈయన సమాధి ఎక్కడుందో కూడా ఎవ్వరికి తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం సత్యమైనది. దేవుని యొక్క వాక్యం ఏమని చదువుతుందంటే మోషే చనిపోయి పాతి పెట్టబడెను. పోనీ ఏలియా అంటే చనిపోకుండా పైకి వెళ్ళాడు కనుక ఏలియాని కిందకి దింపొచ్చు. మరి మోషే చనిపోయాడు కదా, మోషేని ఎలా దింపుతాం? అవుతుందా? కాబట్టి ఇద్దరు సాక్షుల్లో ఎవరో ఒకరు కావడానికి వీల్లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. ఇంకా చనిపోకుండా ఎవరు వెళ్ళిపోయారు? హానోకు వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడు? ఆదికాండం 5వ అధ్యాయం 23-24 వచనాలు చూస్తే హానోకు దినములన్నీయు 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. అంటే ఏంటి? హానోకు మరణము చూడకుండా దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. హానోకు చనిపోయాడా? హానోకు చనిపోలేదు. ఎవరు? ఇద్దరు చనిపోలేదు. అయితే హానోకు, ఏలియా. దేవుని యొక్క వాక్యం ఏమేమి సెలవిస్తుంది? మనుషులు ఒక్కమారే మృతి నొందవలెను. అంటే మనుషులందరూ కంపల్సరీగా ఒకసారి చచ్చిపోవాలా? ఇది చెప్పండి. మనుషులు ఒక్కసారే మృతి నొందవలెను. ఉందా? ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అంటే ఏలియా చనిపోకుండా వెళ్ళిపోయాడు, హానోకు చనిపోకుండా వెళ్ళిపోయాడు కనుక ఒక్కసారి వారిని కిందకి దించి వారిని ఒక్కసారి చచ్చిపోయినట్లు చేస్తే లెక్క సరిపోతుంది అనే అభిప్రాయం ఉండొచ్చు. అది సరైనదేనా? కాబట్టి ఇద్దరు సాక్షుల్లో ఎవరై ఉంటారు ఈ ముగ్గురులో అనే ఆలోచన కూడా ఉంది. రూపాంతరపు కొండ మీద యేసు ప్రభువు వారు
ఉండేటప్పుడు మోషే ఏలియాలు కనిపించారు. ఎవరు కనిపించారు? యేసు ప్రభు వారితో మాట్లాడడానికి వచ్చారు. శిష్యులు ఎవరున్నారు? పేతురు, యోహాను, యాకోబు ఉన్నారు. వారు ముగ్గురు కూడా ఎవరిని చూశారు? మోషే ఏలియాల్ని చూశారు. అక్కడ మోషే ఏలియాలు వచ్చారు కదా, భవిష్యత్తులో మేము ఎదురు రాబోతున్నామని మాట్లాడారా? అలా అనుకోవచ్చా? అలాగూ కూడా కాదు. హానోకు మరియు ఏలియాలు ఎవరికి సాదృశ్యం అంటే మనకు సాదృశ్యం. ఒకవేళ ప్రభు యొక్క రాకడ సమీపిస్తే, ప్రభువు గాని ఒకవేళ మధ్యాకాశానికి వస్తే, ఇందాక మనం అనుకున్నట్లుగా మనము మరణించకుండానే మహిమ శరీరము ధరించుకుంటాం. అంతేనా? కడబోర మ్రోగినప్పుడు ఏమవుతుంది? మనమందరము రెప్పపాటు కాలములో మార్పు పొందుతాము. అంటే చనిపోతామా? చనిపోతామా? చనిపోవడం అనేది జరగదు. మరి మనుషులందరూ ఒక్కసారి మృతి నొందాలి అని దేవుని యొక్క వాక్యం ఉంది కదా. అంటే మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? మనం చనిపోవాలా? కంపల్సరీగా చచ్చే పైకి వెళ్ళాలా? కాదు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆ ఇద్దరు సాక్షులు వీరి ముగ్గురులో ఎవరు కాదు. హానోకు, ఏలియాలు అంత్యకాలములో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు పైకెత్తబడే, మరణము చూడకుండా రూపాంతరము పొందే మహిమ శరీరము ధరించుకున్న విశ్వాసులకు సాదృశ్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇద్దరు సాక్షులకు అదే అధికారం ఉంది. ఏ అధికారం ఉంది? మోషేకు, ఏలియాకు ఉన్నటువంటి అధికారమే ఉంది. కానీ వారు మోషే కాదు, ఏలియాలు కాదు. ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏం చెప్పాడు? ఏలియా వస్తాడని ప్రజలు ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు వారి కాలంలో ఏలియా ముందుగా వచ్చి అంతా చక్కబడతాడని వాక్యం సెలవిస్తుంది కదా. వచ్చి వెళ్ళిపోయాడు. ఏలియా ముందు వచ్చి అందరికీ చెక్కపెడతాడని వాక్యం సెలవిస్తుంది. ఏలియా రావాలి, ఏలియా రావని బోధకులు బోధిస్తూ ఉంటే మేము విన్నాం. ఏలియా అంటే ఎవరు అంటే యేసు ప్రభు వారు ఏం చెప్పారు వాళ్ళకి? ఏలియా అంటే ఎవరని చెప్పారు? ఏలియా వచ్చాడు, ఆల్రెడీ ఏలియా భూమి మీదకి వచ్చాడు. ఎవరు తెలుసా ఏలియా? బాప్తిస్మమిచ్చు యోహాను. తెలుసా? బాప్తిస్మమిచ్చు యోహానే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. అంటే ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి గలవాడుగా ఎవరు ఉన్నారు? బాప్తిస్మమిచ్చు యోహాను ఉన్నాడు. అలాగే ఇక్కడ ఏలియా యొక్క ఆత్మశక్తి, అలాగే మోషే యొక్క ఆత్మశక్తియు, అటువంటి శక్తి అధికారము కలిగిన ఇంకొక ఇద్దరు సాక్షులు భవిష్యత్తులో రాబోతున్నారు. వీరు ఎన్ని దినములు ప్రవచిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది? 1260 దినములు లేదా 42 నెలలు లేదా 3.5 సంవత్సరాలు. ఒక్కసారి ఆనాటి పరిస్థితులను మనం చూస్తే, ఒకవైపు అంత్య అబద్ధపు క్రీస్తు ఉంటాడు, ఇంకోవైపు అబద్ధ ప్రవక్త కూడా ప్రవచిస్తూ ఉంటాడు, ఇంకొక వైపు చూస్తుంటే దేవుని యొక్క ఇద్దరు సాక్షులు కూడా ఉంటారు. వీరేం ప్రకటిస్తూ ఉంటారు? యేసే దేవుడు, ఈ అంత్య అబద్ధపు క్రీస్తు అనేవాడు ఉన్నాడు, కానీ వాడు అసలైన మెస్సయ్య కాదు, అతడు క్రీస్తు కాదు, మీరు నమ్మవద్దు అని ప్రకటిస్తాడు. అనేక మంది ప్రజలు వీరిని ఎందుకు ఈ 3.5 సంవత్సరాలు కూడా తెగుళ్ళతోని,
నీళ్లను రక్తముగా చేయడము, అదేవిధంగా వర్షం పడకుండా ఆపడం వలన ప్రజలు కూడా విసిగిపోతారు. అవసరమైన అప్పుడే ఆల్రెడీ శ్రమ ఉంది, దానితో పాటు వీరు కూడా చేసి వీరిద్దరికి ఏదైనా చేద్దామా అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో చూస్తే, కానీ ఎవడైనా సరే వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని చంపుదామంటే ఏం తెలుసా, వారి నోట నుండి అగ్ని వచ్చి ఏం చేస్తాడు? అక్కడ ఏముంది? ఎవడైనా వచ్చి వారిని ఏమైనా చేద్దామంటే నోటి నుంచి అగ్ని వస్తుంది. అది నోటి నుంచి అగ్ని వచ్చే అధికారం కూడా వారికి ఉంది. ఎలాంటి పరిస్థితి ఉంది? దగ్గరికి వెళ్దామంటే నోటి నుంచి అగ్ని, దూరం నుంచి చూస్తే ఆకాశాన్ని ఆపుతారు. ఆల్రెడీ శ్రమ ఉంది. వాడేమో 666 వేసుకో అంటాడు, ఇంకొకడేమో నేనే దేవుణ్ణి అంటాడు. ఇదే 42 నెలలు, ఇదే 42 నెలలు, అక్కడ 42 నెలలు అబద్ధ ప్రవక్త అంత్య అబద్ధపు క్రీస్తుకు ముందుగానే కొంచెం స్టార్ట్ చేస్తాడు. ఇవన్నీ ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చదువుకుందాం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగం వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడి వారికిని జనములకును సంబంధించిన వారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకుందురు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వీరు ఎంత విసిగించారంటే ప్రజల్ని, నిజంగా వారు విసిగించారా? వారు విసిగించలేదు. ఈ 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఎవరు ఈ 3.5 సంవత్సరాలు ఎవరు పరిచయం చేశారు? ఇద్దరు సాక్షులు చేసిన పరిచర్యకి ప్రపంచంలో ఉన్నటువంటి జనాలకి పిచ్చెక్కి విసుగొచ్చి వారిని చంపదామనుకుంటే నోటి నుంచి అగ్ని వచ్చి దహించబడుతుంది కనుక ఏమి చేయలేక సైలెంట్గా నోరు మూసుకుని ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారికి ఇచ్చినటువంటి సమయం ఎంతంటే దేవుడు 3.5 సంవత్సరాలు. కరెక్ట్గా 3.5 సంవత్సరాల పరిచర్య ముగింపు రాగానే అగాధంలో నుంచి వచ్చిన క్రూర మృగం వారితో యుద్ధము చేసి వారిని చంపుతాడు. అంటే ఎవరి చేతిలో ఈ ఇద్దరు చనిపోతారు? ఎవరు ఈ క్రూర మృగం? ఈ క్రూర మృగం అంత్య అబద్ధపు క్రీస్తు. ఈ అగాధములో నుంచి వచ్చినటువంటి అంత్య అబద్ధపు క్రీస్తే 3.5 సంవత్సరాలు వీరిని చూచి భరించి 3.5 సంవత్సరాలు జరగగానే వారిద్దరిని జయించి వారిని హతమారుస్తాడు. దేవుడు అలాగున అనుమతి ఇస్తాడు. చనిపోయారు. ఇద్దరు సాక్షులు చనిపోయిన తర్వాత మరల చూడండి, 3.5 రోజులు అందరూ ప్రపంచమంతా వీరిని టీవీల్లో చూస్తూ వారిద్దరిని పాతి పెట్టొద్దు, నేను చూడాలనుకుంటున్నా వాళ్ళ సంగతి ఏమవుతుందో. ఆ కాకులు గెద్దలు వచ్చి తెనుకుపోనేయండి, వారిని మాత్రము పాతి పెట్టడానికి వీలు లేదు. అక్కడ వాక్యం ఏముంది? సమాధిలో పెట్టనీయరు ఉందా? ఎక్కడుంది? సమాధిలో వారిని పెట్టనీయరు అంటే ఏంటి?
వీరు మమ్మల్ని బాధించారు కనుక సమాధిలో ఇన్ని పెట్టడానికి వీల్లేదు, బయట ఉంచండి రోడ్డు మీద అంటే ఎక్కడుంచారు వీరిని? యెరూషలేము పట్టణములో ఇద్దరు సాక్షుల యొక్క దేహములు అలాగే ప్రజల ముందే 3.5 రోజులు ఉంటాయి. మళ్ళా చూడండి, 3.5 రోజులే. దేవునికి ప్రతిదీ ఒక లెక్క ఉంది. కరెక్ట్గా మళ్ళీ 3.5 రోజులు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. 3.5 రోజులు వారి యొక్క డెడ్ బాడీస్, దేహములు యెరూషలేము యొక్క వీధులలో వారి యొక్క డెడ్ బాడీస్ ఉంటాయి. ఎందుకుంటాయి? ప్రజలే పాతి పెట్టవద్దు అని కక్ష తీసుకోవడానికి చూస్తారు. అంతేకాకుండా వీరిద్దరూ కూడా చనిపోయారని చాలా సంతోషం చేసి ఒకడికొకడు గ్రీటింగ్స్, ఒకడికొకడు గిఫ్ట్లు ఇచ్చుకుంటారంట. ఎప్పుడు? ఈ 3.5 రోజులు. బాగుందా? అంతగా ప్రజలు హింసించబడ్డారు, అంతగా ప్రజలు బాధింపబడ్డారు. కానీ దేవుడు వారికి అనుమతి అధికారాన్ని ఇచ్చాడన్న విషయాన్ని ప్రజలు అప్పటికి కూడా గుర్తుపట్టరు. ఆ కాలములో సజీవులమై ఉంటే మనము కూడా ఆ 3.5 సంవత్సరాలు అక్కడే ఉంటాము. ఆ 3.5 సంవత్సరాల కాలములో ఆ వర్షము పడదు, ఆ నీళ్లు రక్తముగా మారుతాయి, అవసరమైతే తెగుళ్ళు వస్తాయి. ఎందుకురా ఇలాగ చేస్తున్నారంటే నోటి నుంచి అగ్ని వస్తుంది. ఏమీ చెయ్యలేక మన ఇంట్లో మనం కూర్చొని తలుపులు వేసుకొని ముద్రా వేయించుకోలేక, తిండి తినలేక ఎలాగుంటామో ఆలోచన చేసుకోవాలి. లాస్ట్కి ప్రజలందరూ, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ చాలా సంతోషించి చచ్చారా వీళ్ళిద్దరూ అని గిఫ్ట్లు పంచుకుంటారంట. ఎన్ని రోజులు? 3.5 రోజులు గిఫ్ట్లు పంచుకుంటారు. సమాధి వారిని చెయ్యనివ్వరు. కరెక్ట్గా 3.5 దినములైన తర్వాత ఏమవుతుంది? 3.5 దినములైన పిమ్మట అయితే ఎన్నో వచనం? 11వ వచనం. ఆ 3 దినములైన పిమ్మట 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనుక వారి పాదములు ఉని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. 3.5 రోజులైన తర్వాత దేవుడు వారిలోనికి మరలా వారి ఆత్మలను పంపించిన తర్వాత, జీవాత్మ వారిలోనికి వచ్చిన తర్వాత లేచి నిలబడ్డారంట. మరలా మొదలైంది. ద సీన్ బిగిన్స్. ప్రజలకి భయం వేస్తుంది. చచ్చిపోయారు. ఆల్రెడీ ఒకటి చచ్చిపోయి బయటకు లేచాడు. ఎవడు? అంత్యబద్ధపు క్రీస్తు. ఆడొకటి లేచాడు. ఇప్పుడు వీరిద్దరూ కూడా పైకి లేచారు. వీధి సంగతి ఏమవుతుంది చూస్తున్నారు. చూస్తుండగానే వారు శత్రువులు చూస్తుండగానే, ప్రజలందరూ చూస్తుండగానే 3.5 రోజులు అయిన తరువాత ప్రభు యొక్క స్వరం వానికి వినిపిస్తుంది. రండి ఇక్కడికి రండి అని చెప్పగానే ఆకాశము నుండి మేఘం ఒకటి వచ్చి అందరూ చూస్తుండగానే, వారి శత్రువులు చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమైపోతారు, పునరుత్థానం చెందుతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 3.5 సంవత్సరాల కాలములో ప్రజలు చూసినటువంటి ఇబ్బందిని,
తర్వాత వీరు లెగిసిన దాన్ని సమాధిలో నుంచి, సమాధి లేదు కదా, పునరుత్థానం అవడం చూసి ప్రజలు ఇంకా భయపడుతున్నారు, ఇంకా భయపడుతూ ఉన్నారు. దేవుడు వారిని పిలవడంతో వారు పైకి వెళ్ళడం జరుగుతుంది. ఏమైంది? పైకి వెళ్ళడం జరిగింది. ఈ ప్రజలు ఎలాంటి వారు తెలుసా? చచ్చిపోయారని కట్న కానుకలు ఇచ్చారు. ఎప్పుడైతే బతికారో మరలా మొదలైంది మనకి అనుకున్నారు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ఎప్పుడైతే ఈ ఇద్దరు సాక్షులు 3.5 రోజులైన తర్వాత పైకి దేవుని వద్దకి మేఘంలో వెళ్ళిపోతారో, కరెక్ట్గా అప్పుడు సమయం ఎంత అవుతుందో తెలుసా? ఎంత అవుతుందో తెలుసా? 1260 దినాలు, అదేదా 42 నెలలు లేదా 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. అయిపోగానే అంత్య అబద్ధపు క్రీస్తు లేదా మొదటి క్రూర మృగం చేసే పని ఏమిటో తెలుసా? వీరు చనిపోయిన తర్వాత యెరూషలేమునకు వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి, అప్పటికి యూదులు ఇప్పుడు బలులు అర్పణలు వారు చేయడం లేదు కదా, బలులు అర్పణలు దేవాలయం నిర్మాణం జరిగిన తర్వాత చేస్తూ ఉంటే, ఈ 3.5 సంవత్సరాల తర్వాత వీడు వెళ్ళి, ఎవడు? అంత్య అబద్ధపు క్రీస్తు వెళ్ళి దేవాలయములో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. కూర్చుని, బలిలు ఆపండి, నైవేద్యములు ఆపండి, నేనే దేవుడను, నన్నే పూజించండి అంటారు. దానియేలు ద్వారా ప్రవచించబడిన నాశనకరమైన హేయ వస్తువు అతి పరిశుద్ధ స్థలములో చూడగానే చదువువాడు గ్రహించుగాక. అంటే అంత్య అబద్ధపు క్రీస్తు ఇద్దరు సాక్షుల మరణము తరువాత అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. ఇది ప్రభు యొక్క రాకడకు సూచనై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సేవకులను చివరి కాలంలో పంపుతున్నటువంటి ఇద్దరు సాక్షులను బట్టి మీకు వందనాలయ్యా. లోకములో ఎంత శ్రమ వచ్చినా నీ బిడ్డలను కాపాడుటకు, వారిని హెచ్చరించుటకును, నీ ప్రేమలో నుంచి వారి తొలగిపోకుండా వారిని కాపాడుటకు నీ ఇద్దరు సాక్షులను భవిష్యత్ కాలములో పంపదలిచావు. నీకు వందనాలయ్యా. ఈ వాక్యములో ఉన్నటువంటి సత్యములను మేము నెమరు వేసుకుంటూ ఈ రాకడ కొరకు సిద్ధపరచబడే సంఘముగా ఉండే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.